ఇయా కుక్షి విపరీ కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడవచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు కుంభరాశి వారికి జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే రాహు ఉన్నట్టయితే దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, ఇవంతా కూడా అంత దుష్టంగానే ఉంటుందండి. రాహు వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ జన్మంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని, దీన్ని ద్వితీయ స్థానంలో శని అనేటటువంటిది కూడా ఏలినాటి శని సంబంధమైనటువంటిదే. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 2వ స్థానం అంటే ధనస్థానం అవుతోంది, కుటుంబ స్థానం అవుతోంది, లోక స్థానం అవుతోంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి ధనానికి లోటు ఉంటుంది. ఈ నెలంతా కూడా మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వారికి కొంత మరింత ఇబ్బంది పెడతాయి. ఆ కంటి రోగం, ఈ విధమైన పరిస్థితి అంతా మనకు కనిపిస్తుంది. ఇకపోతే తృతీయ స్థానంలో కుజుడు 20 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ కుజుడు తృతీయ స్థానంలో 20 రోజులు కూడా అందరి యొక్క సహాయ సహకారం, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. తద్వారా మనం ఒక అడుగుని ధైర్యంగా ముందుకు వేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి 10 రోజుల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడ కోపం రావడం విషయంలో కానివ్వండి, ఆవిడ మనం ఇబ్బంది పెట్టచ్చు, లేదా మనం ఆవిడ ఇబ్బంది పెట్టచ్చు, ఈ విధమైన విశేషాలు కాకుండా విద్య విషయంలోనూ, భూముల విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలో, మన స్వభావ విషయంలోనూ కూడా వ్యతిరేకమైన ఫలితాలని ఈ 10 రోజులు కుజుడు ఇవ్వబోతున్నాడు. అదే 4వ స్థానంలో రవి ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆయన కూడా ఈ కుజుడు ఈ 10 రోజులు మనకి ఏం చేస్తూ ఉన్నారో 4వ స్థానంలో అదే ఫలితాలు అక్కడ మనకి తండ్రి, తల్లి గారు, విద్య, గృహము, వాహనం, వీటి విషయాలు సేమ్ అవే ఫలితాలు రవి కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, వాహనాల్ని వ్యాపారం చేసేవాడు, కొత్తగా కావచ్చు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు. కాబట్టి ఇది గమనించుకోండి. ఇక 5వ స్థానమైనటువంటి మిథునంలో గురు సంచారం ఒక రోజు, ఆ ఒక్కరోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఒక్కరోజు దాని గురించి విడమర్చి చెప్పుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. అలా అని చెప్పి ఒకరోజు తక్కువేం కాదు, ఒక్కరోజు చాలు కానీ 1 గంట చాలు అద్భుతాలు జరగడానికి. కాబట్టి అష్టమ స్థానం ఇంకా అయిపోయిన తర్వాత మిగతా 29 రోజులు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. షష్టమ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించజాలరు. కాబట్టి ఇక్కడ అనారోగ్యాలు, రోగాలు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. డబ్బులు కావాలంటే దొరకవండి, అప్పు దొరకదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వలేము. అలాగే వాళ్ళు కొంచెం గొడవ చేయటం, అపకీర్తి, ఇట్లా మొత్తం చికాకు వ్యవహారం అంతా కలుగుతూ ఉంటుంది. ఈ 6వ స్థానంలో గురు సంచారం 29 అంటే నెల పూర్తిగా అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 8 రోజుల పాటు, 6వ స్థానంలో
22 రోజుల పాటు. 5వ స్థానంలో మంచి పిల్లలు మన సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళకున్నటువంటి సహసిద్ధంగా దైవదత్తమైనటువంటి కళలు ఏవైతే సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇట్లాంటి చిత్రలేఖ ఇట్లాంటి వాటిల్లో శుక్రుని యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళు కొంచెం ఆ 8 రోజులు అనుకూలంగా ఉన్న 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత 22 రోజులు మాత్రం ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తారు. అంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు ఉండటము, రుణాలు, రోగాలు జరగటం ఇవన్నీ మామూలే. 6వ స్థానంలో అదే విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడిని గనక తీసుకున్నట్టయితే బుధుడు 5వ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు. ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నారు. ఇక తర్వాత 8 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ గురువు, శుక్రుడు ఎలా అయితే మనకి రోగాలు అవి చెప్పిస్తున్నారో, ఈ బుధుడు వాటి నుంచి రోగాలు అవి రప్పించకుండా కొంచెం ఆరోగ్యంగా మనం ఉండడానికి ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే అప్పులు కావాలంటే దొరకడానికి ఈయన ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరికైనా అప్పు తీర్చేయాల్సి ఉంటే కూడా తీర్చే అవకాశాన్ని కోసం ఈయన ఎదురు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కాకుండా చేస్తుంటే ఈ గురువు, శుక్రుడు ఇద్దరు మనకేమి దొరకకుండా చేస్తుంటే బుధుడు మనకు అప్పు దొరికే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతు గ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్యుల మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటం, తద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్యన కీచులాటలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ అనుకూలమైన గ్రహం కుజగ్రహం ఒక పాక్షికంగా మన అనుకూలంగా కనిపిస్తున్నది. ఇక మిగతా గ్రహాలు అంత అనుకూలత అయితే కనిపించటం లేదు. కొంచెం తక్కువ గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బుధుడు ఒక 8 రోజులు అనుకూలంగా కనబడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయము మాట విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ. ఎందుకంటే డబ్బులు రాకుండా ఉండే విషయంలో శని భగవానుడు చాలా గట్టిగా ఉన్నాడు. కాబట్టి కొంచెం డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టండి. మాట్లాడినప్పుడు కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది ఒకటి గమనించుకోండి. అలాగే ప్రతినిత్యము నవగ్రహ జపం చేసుకోండి. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.